హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన తెలంగాణ ద మోస్ట్ స్పెషల్ వంటకం ఒకటి చేసి చూపించాలనుకుంటున్నానండి. అదేంటో కాదు, మక్క గుడాలండి. ఇది మన సైడ్ చాలా ఫేమస్ అండి. సో ఈ మక్క గుడాల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది మన హెల్త్కి చాలా మంచిదండి. చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి ముందుగా ఈ మక్కల్ని ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలండి. తర్వాత మరుసటి రోజు దాన్ని మనం చాలా మెత్తగా ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఉప్పు వేసుకొనైనా ఉడికించుకోవచ్చు, లేదా తర్వాత అయినా ఉప్పు వేసుకోవచ్చండి. కాకపోతే ఈ విధంగా కొంచెం ఇలా అంటే విరిగిపోయే విధంగా ఉడికించుకోవాలండి. అప్పుడు మనం వీటిని తాలింపు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మన హెల్త్కి ఎంతో మంచి అయిన ఈ మక్క గుడాలతోని మనం ఇప్పుడు ఎలా తాలింపు పెట్టుకోవాలో అనేది నేను మీకు చూపిస్తానండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మన గుడాలకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఆవాలు కూడా వేసుకోవాలండి. అదేవిధంగా కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. మరియు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలండి. చాలా బాగా అన్నిటినీ కలుపుకుంటూ వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా ఇందులో వేసుకోవాలండి. ఉల్లిపాయలు చాలా ఎక్కువే ఉండాలండి. ఏ టైప్ గుడాలు చేసుకున్నా కూడా ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే వాటి టేస్టే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. సో ఖచ్చితంగా ఉల్లిపాయల్ని మనం ఎక్కువగానే తీసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఫ్రై లాగా చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం నార్మల్గానే అవుతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకున్నామండి. సో ఇప్పుడు ఉల్లిపాయ మరియు వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు చాలా బాగా వేయించుకోవాలండి. ఇందులో చూపిస్తున్నట్టుగానే అందులోకి మనం ముందుగానే ఇప్పుడు పుదీనాని కొంచెం వేసుకున్నామండి. తర్వాత పుదీనా వేసుకున్న తర్వాత మనం ముందుగానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు కరివేపాకుని మరియు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అనేది మన గుడాలకు ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది మరియు మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. చూడ్డానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది. అదేవిధంగా తింటే కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపుని కూడా వేసుకోవాలండి. అప్పుడే మన మిశ్రమం మొత్తం చూడ్డానికి ఎంతో బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం మిశ్రమంని ఈ విధంగా కలుపుకుంటూ కాసేపు వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న మక్క గుడాలకు సరిపడా మనం ఇక్కడ ఉప్పుని వేసుకోవాలండి. ఎందుకు నేను ఇక్కడే ఇస్తున్నాను అని అంటే, చిక్కుకునేటప్పుడు నేను ఉప్పుని వేయలేదు కాబట్టి ఇప్పుడు సరిపడా ఉప్పుని వేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని చాలా బాగా ఇక్కడ చూపిస్తున్నట్టుగానే నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలండి. మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదండి. మనకి ఎంత తినడానికి వీలుగా ఉండే విధంగా వీటిని ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మనం చేసుకున్న మక్క గుడాల్ని మనం ఈవినింగ్ తిన్నా బాగుంటుంది, లేదా మార్నింగ్ టైం తిన్నా బాగుంటుంది. ఇందులో ప్రోటీన్ మరియు ఫైబర్ ఉండడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసుకున్నాను, కానీ ఇప్పుడు కొంచెం కారాన్ని కూడా వేసుకుంటున్నానండి. నేను కొంచెం స్పైసీగా చేసుకోవాలనుకుంటున్నాను, అందుకని కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. లేదా మీరు నార్మల్గా ఉండాలంటే పచ్చిమిర్చి లేదా కొంచెం కారంతో ఏదో ఒకదాంతో చేసుకున్నా కూడా బాగుంటుందండి. సో నేను ఈ విధంగా 2 వేసుకోవడం వల్ల మన గుడాలకి ఎక్స్ట్రా స్పైసీ యాడ్ అవుతుందని కొంచెం వేసుకున్నానండి. మీకు నచ్చినట్టు చేసుకోండి. వేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుందండి. మనకి ఎంతో టేస్ట్ని ఇచ్చే మక్క గుడాలు రెడీ అయిపోయినట్టేనండి. చాలా ఈజీ ప్రాసెస్ మరియు మన హెల్త్కి చాలా మంచిదండి. ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల మనకు హెల్త్కి చాలా మంచిది. సో రెగ్యులర్గా చేసుకుని తింటూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.